ఆ గదిలో డైనింగ్ టేబుల్ దగ్గర తప్ప మిగతా అంతా చీకటి. డైనింగ్ టేబుల్ మీద క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి. ఎదురెదురుగా కూర్చున్నారు కార్తీక్ అండ్ మహేశ్వరి. ఈరోజు క్యాండిల్ డిన్నర్ పెట్టావు నాకు. చాలా హ్యాపీగా ఉంది. నీకు కూడా అలానే ఉందా కార్తీక్? అడిగింది మహి కార్తీక్ వైపు చూసి. అవును మహి ఆంటీ. మనం కలిసి ఈ రోజుకి 1 ఇయర్ కదా. స్పెషల్గా ఈ రోజును సెలబ్రేట్ చేద్దామని ఇలా అరేంజ్ చేశాను. బాగుందా? చెప్పానుగా నాకు చాలా బాగా నచ్చింది అని బదులిచ్చింది మహి. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్ మహి ఆంటీ. తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు కార్తీక్. లేత పింక్ శారీలో మహి క్యాండిల్ వెలుగులలో ఇంకా మెరిసిపోతుంది. ఎదురుగా పున్నమి చందమామ అటువైపు కుర్చీలో కూర్చున్నట్టు ఉంది. అప్పుడప్పుడు మహి మాట్లాడుతూ ఉంటే తన కళ్ళవైపు, స్పూన్ను సుతారంగా పట్టుకున్న చేతుల వైపు, మెడను అందంగా చూపిస్తున్న నెక్లెస్ వైపు, బయటికి కిటికీలో నుంచి వచ్చే పిల్లగాలి సరదాగా వీస్తూ చీరను తప్పిస్తే కనబడే నాజూకు నడుము వైపే తన కళ్ళని ఉన్నాయి. బయట చాలా చల్లగా ఉంది. వర్షం పడుతుంది. ఇల్లంతా చీకటి. కార్తీక్ మహిళ మనసుల్లో వెచ్చని కోరికల కాంతి వాళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. కార్తీక్ తినటానికి కిందికి చూసిన ప్రతిసారి మహి చూపులు కార్తీక్ చెస్ట్ మీద, మెడ వంపుల మీద, షర్టు మడత పెట్టిన తర్వాత పైకి తేలే చేతుల కండరాల మీద, టక్ వెనకాల ఉన్న 6 ప్యాక్స్ మీద, బయటికి కనబడకపోయినా భారంగా పడుతున్నాయి. కార్తీక్ తననే మహి చూస్తుంది అని గమనించి పైకి తల ఎత్తి, ఏంటి మహి ఆంటీ, ఏం చేస్తున్నావు అని పెదాల మీద చిరునవ్వుతో అడిగాడు. నేనేం చూస్తున్నాను? ఏమీ చూడలేదు బదులిచ్చింది మహి. హా హా హా, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అయినా మన మధ్య ఈ దాపరికాలెందుకు? ఎలానో నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. నీ ఇష్టాలు, కోరికలు. ఆ ఆ, చాలు చాలు, ఆపు బాబు ఇంకా. ఛాన్స్ ఇస్తే అల్లుకుపోతూ ఉంటారు మీ అబ్బాయిలు. అందుకే మీ దగ్గర అస్సలు తగ్గకూడదు. పొగురుగానే ఉండాలి. స్పూన్ను కేక్తో 2 ఎర్రని పెదాల మధ్యలో నుంచి లోపలికి పోనిస్తూ పెదాలను నవ్వుతూ విప్పరించి నవ్వింది. నీకు ఒక నిజం చెప్పనా ఆంటీ? అబ్బాయిలకు పొగురు ఉన్నా అమ్మాయిలే నచ్చుతారు. దేనికి భయపడని అమ్మాయిలే మాకు ఇష్టం. పిరికిగా ఉండే అబ్బాయిలకు మీరంటే భయం. మహి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు కార్తీక్. అబ్బో, అవునా? బొమ్మలు పైకి లేపి కళ్ళను సగం మూసి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది మహి. ఏదైనా పోటాపోటీగా ఉంటేనే కిక్కుంటుంది మై డియర్ మహి ఆంటీ. లేకుంటే లైఫ్ చప్పగా ఉంటుంది. దానికంటే బోర్ ఉండదు. అంటే మీకు కిక్కు కావాలన్నమాట. కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలు పైకి లేపి, బాగా ఉందిరా మీకు అన్నట్టు ఓ లుక్కు వేసింది మహి. బాగా మనకు సెట్ అయింది కదా ఈ డిన్నర్. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేకపోవడం, అందరూ వేరే ఊరు వెళ్ళటం, నేను వెళ్ళకపోవడం, ఇద్దరూ ఇలా కలిసి క్యాండిల్ డిన్నర్ చెయ్యటం మంచి ఎక్స్‌పీరియన్స్ కార్తీక్. ఐ లవ్ యూ. కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పిందా మాట. కార్తీక్ లేచి ముందుకు వంగి మహి పెదాలను తన పెదాలతో కలిపాడు. ఇద్దరి శరీరాలు వేడెక్కాయి. ఒక 3 సెకండ్ల పాటు లాక్ తీసేసి మహి కళ్ళల్లోకి చూస్తూ లవ్ యూ టూ మహి ఆంటీ అన్నాడు కార్తీక్. ఓయ్, ఏంటి తొందర కార్తీక్? ఇది జస్ట్ స్మాల్ డిన్నర్ రా. అసలైన విందు స్పెషల్గా గదిలో ఉంది. అప్పటిదాకా వెయిట్ చేయి అని కన్ను గీటుతూ నవ్వింది మహి. కార్తీక్ సిగ్గుపడుతూ ఎడమ చేతిని కళ్ళ మీద పెట్టుకొని నవ్వుతున్నాడు. వాళ్ళిద్దరి ప్లేట్లు ఖాళీ అయ్యాయి. డిన్నర్ పూర్తి అయ్యింది. చేతులు కడుక్కొని లేచారు కార్తీక్, మహి. మహి అండ్ కార్తీక్
ఇద్దరూ లేచి గదివైపు అడుగులు వేస్తున్నారు. ముందు వెళ్తున్న మహి వైపే కార్తీక్ చూపులన్నీ ఉన్నాయి. తన వంపు అయిన నడుమును ఆ చీకటి వెలుగుల మధ్య ఏదో మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుంది. లోపల ఏదో నిధి ఉంది అని రమ్మన్నట్టు ఉంది. లేత పింకు రంగు చీర లోపలి మహి అందాలు వెన్నెలకు చీర కట్టినట్టు వెలుగులీతున్నాయి. కార్తీక్ తట్టుకోలేక మహి ఆంటీ అని పిలిచాడు. ఏంటి కార్తీక్ అని ఆగింది మహి. కార్తీక్ దగ్గరికి వెళ్ళి నడుమును కనిపించకుండా చేస్తున్న నడుము దగ్గర చీరను కొంచెం లాగి నడుము వంపుకు కింద 2 అంగుళాల నుంచి పైకి తన చూపుడు వేలు మధ్య వేళ్లను పైకి నడిపించాడు. మహి ఒళ్ళు జివ్వుమంది. కాని అలానే నిల్చుంది. తనకు కావాల్సింది అదే అన్నట్టు మాట్లాడకుండా నవ్వుతూ ఆస్వాదిస్తూ ఉంది. మహి ఆంటీ ఎలా ఉంది అన్నాడు కార్తీక్. హా ఏమో నాకేం తెలుసు కళ్ళు మూసుకొని అంటుంది మహి. ఈసారి కార్తీక్ చేతులను బొడ్డువైపు సుతారంగా మునివేళ్లతో నడిపిస్తున్నాడు. బొడ్డు చుట్టూ చూపుడు వేలిని ఆనించకుండా తిప్పుతూ ఉంటే మహికి స్వర్గపు తలుపులు తీస్తున్నట్టు ఉంది. తన వెచ్చని ఊపిరి తన నిశ్శబ్దంలో వినబడుతుంది. తల పైకి ఎత్తి కళ్ళు మూసుకొని ఉంది మహి. కార్తీక్ వేళ్ళు బొడ్డు మీద విన్యాసాలు చేస్తున్నాయి. బొడ్డు కింద అంగుళం వరకు అవి నాట్యాలు చేస్తున్నాయి. మహి ఆగలేక కార్తీక్ చేతిని పట్టుకొని తన నడుము చుట్టూ వేసింది. గట్టిగా అదిమి పట్టుకుంది. కార్తీక్ మహి దగ్గర జరిగి మెడ వంపు దగ్గర ఉన్న గాలికి కదులుతున్న నల్లని కురులను వేలితో తీశాడు. తన మెడ జాకెట్పై భాగపు శరీరం మెడ మరియు భుజం మధ్య భాగం అందంగా కనిపిస్తూ రెచ్చగొడుతున్నాయి. దీనికో ముద్దు ఇవ్వనా మహి ఆంటీ అని పర్మిషన్ అడిగాడు. ఇవ్వకుండా ఉండగలవా? ఈ ప్రాపర్టీ నీదే అని నీకు కూడా తెలుసుగా అని నవ్వింది. ఆ నవ్వులో కూడా వెచ్చని ఆవిరి కోరికల ఆవిరి. తన మొహాన్ని మహి మెడ వంపు దగ్గర పెట్టాడు కార్తీక్. కార్తీక్ వెచ్చని శ్వాస మహి మెడ భాగాలను తాకుతూ ఉంటే ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది. మెలకలు తిరిగిపోతుంది మహి. కాళ్ళు నిలవటం లేదు. శరీరం వేడెక్కుతుంది మెల్లగా. కార్తీక్ మహి మెడ దగ్గర వంపు మీద ఒక ముద్దు ఇచ్చి దాన్ని అలాగే పట్టి ఉంచి జాకెట్పై భాగం మొత్తం రుద్దుతున్నాడు. వీపు ఒక్కసారిగా కదిలించింది మహి ఆంటీ. మెరుపు వేగంతో వెనక్కి కార్తీక్ వైపు తిరిగి తన 2 చేతులను కార్తీక్ భుజాల మీద మెడ చుట్టూ వేసి గట్టిగా హత్తుకుంది. కార్తీక్ నవ్వుతూ తనకు కావాల్సింది దొరికినప్పుడు ఉండే ఆనందపు నవ్వుతో మహి చెస్ట్‌కి అటు ఇటుగా చేతులను చంకల కింద నుంచి చేతులు పోనిచ్చి వీపు వెనక జాకెట్ చుట్టూ గట్టిగా చేతులను ఆనించి లాగి తన వైపు నొక్కుకుంటూ ఉన్నాడు. మహి కొంచెం తలను వెనక్కి తీసి కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ మగాడా ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడిగింది. కార్తీక్ మహి కళ్ళను ముక్కును పూరేకుల్లాంటి పెదాలను చూస్తూ ఉన్నాడు. నారింజ రంగు పెదాలు కోరికతో వణుకుతున్నాయి. అందుకోమని ఆహ్వానిస్తున్నాయి. మహి శరీరపు పరిమళం తనను మంత్రముగ్ధుడిని చేసేస్తుంది. కార్తీక్ మహి కళ్ళల్లోకి చూస్తూ తలను కొంచెం వంచి మహి పెదాలను అందుకున్నాడు. మెత్తగా మృదువుగా తాకాయి తన పూలరేకుల పెదాలు. సుఖంతో కళ్ళు మూసుకుంది మహి. తేనె మధువులను జుర్రుకుంటున్నారు ఇద్దరు. మహి జాకెట్ హుక్స్ సుతారంగా విప్పుతున్నాయి కార్తీక్ చేతులు. కార్తీక్ మహి జాకెట్ హుక్స్ విప్పుతూ ఉండగా కార్తీక్ చేతుల స్పర్శ మహి వీపు మీద నాట్యం చేస్తున్నాయా అన్నట్టు చిలిపిగా ఆడుతున్నట్లు ఉన్నాయి. వీపు మీద వేలు పెడితే అవి హార్ట్లో ఎక్కడో నరాలు జివ్వుమంటున్నాయి. ఏమిటో ఈ వింత అనుభూతి అనుకుంది మహి. ఒళ్ళంతా తిమ్మిరి మొదలైంది మహికి. స్పర్శ తెలియటం లేదు.
తర్వాత జరిగే అద్భుతమైన రసక్రీడ కోసమే తన మనసు పరిపరి విధాల ఆలోచనలను పెనువేసుకుంటూ ఎదురు చూస్తుంది. కార్తీక్ మహిని అర్ధనగ్నంగా చేశాడు. మహి సిగ్గుతో తన శరీరాన్ని కార్తీక్‌కి శరీరానికి గాఢంగా తాకించింది. 2 చేతులను కార్తీక్ నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని తలను కార్తీక్ చెస్ట్ మీద ఆనించి వెంట్రుకలతో కూడిన చెస్టును ముద్దాడింది. కళ్ళను పైకి ఎత్తి నవ్వుతూ కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ ఆ చూపుకి మ్యాగ్నెట్‌లా అయ్యాడు. వావ్! ఎంత ఆకర్షణీయమైన చూపు! కలువలాంటి కళ్ళతో స్త్రీ అలా చూస్తుంటే గుండె చెదరని మగాడు ఉంటాడా? ఉండడేమో! అది కూడా ఈ రసరమ్యమైన ఈ సమయంలో. మనల్ని గుండెల నిండా నింపుకున్న స్త్రీ కోరికలను కళ్ళతోనే వెలిబుచ్చే స్త్రీ యొక్క కోరికను చల్లార్చటం ఏ మొగాడికైనా తక్షణ కర్తవ్యం. కార్తీక్, నిన్ను ఒకటి అడగనా? కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మహి. చెప్పు మహి, బదులిచ్చాడు కార్తీక్. నీ ఛాతీ మీద ఇలా వెంట్రుకలు ఉంటే అని ఆగింది మహి. హా, ఉంటే? ఆగవేం, కంటిన్యూ చెయ్ అన్నాడు కార్తీక్. అదేరా మొగాడా, ఉంటే సామర్థ్యం ఎక్కువంట, నిజమేనా? అని వెంట్రుకలను పట్టుకొని నిమురుతూ లాగింది ఒక ఊదుటున. హా అని అరిచాడు కార్తీక్. ఓయ్ రాక్షసి, లాగుతావేంటి, నొప్పి పట్టదా? శాడిస్ట్ దయ్యం నవ్వుతూ పంటితో పెదవి అందుకున్నాడు. అని అరిచింది మహి. పెదవిని వదిలేశాడు కార్తీక్. కోపం ప్లస్ అలకతో మూతి ముడుచుకొని కార్తీక్ వైపు చూసింది మహి. ఏమైంది బుజ్జీ అని తన చేతిని మహి చిన్ దగ్గర పెట్టి అడిగాడు కార్తీక్. మహి కార్తీక్ కళ్ళల్ని చూస్తూ చిన్న చిరునవ్వు పెదవుల మీద తెచ్చుకొని పెదవులతో లాక్ చేసింది మహి. ఇద్దరూ అమృతాన్ని ఆస్వాదించక, అబ్బో, చాలా ఉన్నాయే నీలో వేషాలు. మరి ఉండవా ఏంటి? మీ అబ్బాయిల దగ్గర ఆ మాత్రం ఉండాలి అని కన్ను కొట్టింది మహి. ఒక్కో వస్త్రాన్ని విప్పి మహిని వవస్త్రను చేశాడు కార్తీక్. సిగ్గుతో 2 చేతులను కళ్ళకు అడ్డు పెట్టుకుంది మహి. కార్తీక్ మహికి దగ్గరగా జరిగి తన చేతులను తీసి ముద్దాడాడు. మహి తలను పక్కగా తిప్పి ఊరకంట చూస్తుంది. ఇంకాస్త దగ్గరగా జరిగి మెడ దగ్గర వంపులో ముద్దు పెట్టాడు కార్తీక్. అంతే, ఒళ్ళంతా సెగలు కక్కుతూ కోరికల వేడి అంటుకుంది మహిలో. మహి తన 2 చేతులను కార్తీక్ తల మీదుగా పెట్టి గాఢంగా హత్తుకుంటుంది శరీరానికి. ఒక్కో పార్ట్ను ఒక్కో రకంగా ముద్దు చేస్తూ ఉంటే సుఖమైన స్వర్గాన్ని ఒంటిమీద పూసుకుంటుంది మహి. కార్తీక్ పెదవులు మహి ఒంటిమీద అగ్నిని రేపుతున్నాయి. అది ఎలా ఉంది అంటే, అగ్గిపుల్ల రఫ్ చేస్తే భగ్గున మండినట్టు పెదవుల స్పర్శలు నిప్పులు రాజేస్తున్నాయి. కార్తీక్ చేతులు మహి సుతిమెత్తని మృదువైన శరీరపు సెన్సిటివ్ పార్ట్లను అందుకుంటూ మృదువుగా మర్దన చేస్తూ అప్పుడప్పుడు ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాయి. ఇంకా కావాలని మహి కోరుకుంటుంది. లోపల నిగూఢమైన ఎవ్వరికీ చెప్పుకోలేని కోర్కెల చిట్టా విప్పుతా అన్నట్టు ఉంది మహి తనువు. ఒక్కో అవయవం వేగంగా స్పందిస్తుంది. ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్నాయి అంగాలు. మా కోట ఎప్పుడు అన్నట్టు కొన్ని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ట్రీట్మెంట్ ఇస్తూ అల్లుకుపోతున్నాడు కార్తీక్. మహి ఒళ్ళు మొత్తం వేడెక్కింది. ఆ బయట చల్లని వర్షపు గాలి వీళ్ళిద్దరికీ చల్లదనాన్ని ఇస్తుంటే చలికి తట్టుకోవటమనే సాకుతో వెచ్చదనం కోసం ఒకరిలో మరొకరు లీనమవుతున్నారు. నీ లోపలికి వెళ్ళిపోతే బాగుండు కార్తీక్. ఏ చలిని తట్టుకోవటం నా వల్ల కాదు. నాకు నీ వెచ్చదనం ఇంకా ఇంకా కావాలి. నన్ను పూర్తిగా బర్న్ చేయరా బంగారం. కళ్ళు మూసుకొని మెలికలు తిరుగుతూ అల్లుకుపోతుంది కార్తీక్ను. మహి యొక్క ఛాతీ మీద నుంచి పెదవులను నడుము వరకు ఎక్కడ పైకి లేపకుండా ఒక్క రుద్దు రుద్దాడు కింది వరకు. ఒక్కసారి వైబ్రేషన్స్ వచ్చాయి మహికి.
మళ్ళీ కింది నుంచి పైకి, గడ్డం కింద నుంచి గొంతు ఆసాంతం కింది వరకు ముక్కుతో, నోటితో గాలిని వదులుతూ ముద్దులు పెడుతున్నాడు కార్తీక్. సుఖంతో నలిగిపోతుంది మహి. గట్టిగా కార్తీక్ వీపు పట్టుకొని నొక్కుతుంది. ఇంకా నా వల్ల కాదు కార్తీక్. వెచ్చదనం కోల్పోయేలోపు వేడిని చల్లార్చుదా, లోపలికి అని డోర్ తీసింది మహి. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తలుపు గడియ పెట్టాడు కార్తీక్. మహిని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు కార్తీక్. బెడ్ లైట్ వెలుతురులో తాదాత్మ్యం చెందేలా మతిపోగొట్టేలా ఉన్నాయి మహి అందాలు. అప్పటికి కొన్ని గంటల సార్లు చూసి ఉంటాడు. అయినా తనివి తీరలేదు. ఇష్టం ఎప్పుడు కష్టం అనిపించదు. వ్యక్తులు అయినా, వస్తువులు అయినా, వంటకాలైనా. వంటకం ఆహా, ఏమి సందర్భం అనుకున్నాడు కార్తీక్. ఎదురుగా హైదరాబాదీ బిర్యానీ వంటకంలా ఉంది. ఆరగించే ప్రయత్నంలో తను బెడ్ మీదకి పాకి తన వలువలు విప్పాడు కార్తీక్. ఒక మహా అద్భుత కార్యానికి సన్నద్ధమైతే ఎలా ఆశ్చర్యం, ఆనందం ఉంటుందో అలా ఉన్నాయి మహి చూపులు. ఇదే నాకు కావాల్సింది అన్నట్టు ఆమె పెదవుల్లో మిస్టరీ నవ్వు. కార్తీక్ ముందుకు కదిలాడు. మహి కార్తీక్కి తన కాళ్ళ మధ్య చోటిచ్చింది. అప్పుడు అంటుకుంది కార్చిచ్చు ఇద్దరి మధ్య. ఒద్దికగా తనకి సౌకర్యవంతమైన భంగిమలో ఇద్దరు సెట్ అయ్యారు. ఆమెకు కావాల్సిందే కదా ఇవ్వటం, అదే రతి నియమం. కృతజ్ఞతగా మహి నవ్వింది. ఎందుకు నవ్వు అన్నాడు కార్తీక్. నాకు కావాల్సింది ఏమిటో నీకు బాగా తెలుసుగా, అందుకే నవ్వాను అని చెప్పింది మహి. అవునా, థ్యాంక్యూ అని బొడ్డు మీద తన 6 ప్యాక్ను ఆనించాడు కార్తీక్. కళ్ళు కనుబొమ్మలు దగ్గరికి చేసింది మహి. 2 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి నవ్వింది. కార్తీక్ వైపు తిరిగి మొదటి మెట్టు ఎక్కాం అని కన్ను గిట్టింది. కార్తీక్ కూడా నవ్వాడు. ఇంకా ముందుకు వస్తూ వెనక్కిపోతూ ఉన్నాడు కార్తీక్. అదొక అందమైన ఆటలాగా ఉంది. ఇద్దరూ సంగమించారు. కార్తీక్ నడుము చుట్టూ చేతులు వేసి సహకరిస్తుంది మహి. ఇద్దరూ ఆ చల్లని రాత్రి బహు వెచ్చని కౌగిలి తన్మయంతంలో మునిగి తేలారు. చాలాసేపటి తర్వాత ఇద్దరూ సుఖతీరాలు చేరుకున్నారు. రకరకాల భంగిమలతో క్రీడ ప్రపంచంలోకి వెళ్ళి వచ్చారు. సుఖంతో మూసిన కళ్ళను తెరిచారు ఇద్దరు. బాగుంది కదా ఇలా అని అడిగింది మహి. చాలా బాగుంది. సృష్టి రహస్యాలు ఛేదించడం అంటే మాటలు కాదు, దానికి చాలా ఓపిక ఉండాలి. విజయవంతంగా ముగిసింది ఛేదన. హహహ అని నవ్వాడు కార్తీక్. సిగ్గుతో కార్తీక్ను అల్లుకుంది మహి. ఓయ్, దా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దాం అని తన 2 చేతులను విడదీశాడు కార్తీక్. మహి ఇంకా వేగంగా కదిలి కార్తీక్ పెదాలను ముద్దాడింది. ఇద్దరూ విడిపడి ఫ్రెష్ అయ్యి రూంలో ఉండగా దబ్ దబ్ మని బయట తలుపులు చప్పుడయింది. ఇద్దరిలో టెన్షన్ మొదలైంది. ఒకరినొకరు చూసుకున్నారు. మహి అండ్ కార్తీక్. నేను వెళ్ళి తలుపు తీస్తాను, నువ్వు అప్పుడే రావద్దు అని చెప్పింది కార్తీక్తో. తల ఊపాడు కార్తీక్. ఒళ్ళంతా చెమటలు పడుతుండగా మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది మహి. ఇటువైపు రూంలో టెన్షన్గా ఉన్నాడు కార్తీక్. మహి డోర్ దగ్గరికి వెళ్ళి వణుకుతున్న చేతులతో డోర్ తీసి షాక్ అయింది మహి. ఎదురుగా మహి వాళ్ళ నాన్నగారు ప్రకాష్. అమ్మా నీరజ. స్టన్ అయింది మహి. నా నాన్న అప్పుడే వచ్చారా? 3 రోజులు ఉంటామన్నారుగా, అప్పుడే ఎలా? మిగతా అంతా ఎల్లుండి వస్తారు. మీ నాన్నగారికి ఆఫీస్లో ఏవో పనులున్నాయంట. కబురు వస్తే నన్ను కూడా లాక్కొచ్చారు. మూతి ముడుచుకుంది నీరజ. అర్జెంటుగా పనమ్మా, అందుకే వచ్చేశాం. మీ అమ్మ లేకపోతే నాకు ఏది తోచదు. అయినా నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అందుకని వచ్చేశాం ఇద్దరం అని చెప్పాడు ప్రకాష్. ముగ్గురు బయటనే మాట్లాడుతూ ఉన్నారు. ఎంతకి మహి రూంలోకి రాకపోవటంతో తలుపు తీసి బయటకి వచ్చాడు కార్తీక్.
ఎదురుగా మహి వాళ్ళ అమ్మ, నాన్న. వాళ్ళు కార్తీక్‌ను చూసి షాకయ్యారు. కార్తీక్ వాళ్ళను చూసి షాకయ్యాడు. ఏంటి లోపల కార్తీక్ ఉన్నాడు? ఎప్పుడు వచ్చాడు కార్తీక్? అని అడిగాడు ప్రకాష్. మహి టెన్షన్ పడుతుంది. తడబడుతూ అది నాన్నా అదేమిటంటే చెమటలు పోస్తున్నాయి మహికి. లోపలికి ఇద్దరూ వచ్చి కార్తీక్ ముందు ఆగారు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబూ? అని కుశల ప్రశ్నలు వేసింది మహి అమ్మ నీరజ. బాగున్నారా ఆంటీ? అని బదులిచ్చాడు కార్తీక్. ప్రకాష్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. నీరజ మహి రెక్క పట్టుకొని వంటగదిలోకి లాక్కొని పోయింది. కార్తీక్ టెన్షన్తో చూస్తున్నాడు. నీరజ అదేంటే? అల్లుడుగారు నిన్ను చూడకుండా 1 వారం రోజులు ఉండలేరా? మేము అలా వెళ్ళటం ఆలస్యం, ఇలా ఊడిపడ్డారు? ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇంత తొందరనా? కొంగును నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతుంది. మహి కూడా సిగ్గుతో నేలమీద కాలివేళ్లతో ముగ్గులు వేస్తుంది. ఇదిగో అమ్మాయ్, ఆ పిలుపు ఇంకా మానలేదా అల్లుడుగారు? అదేనే, నిన్ను అంటారుగా ఆంటీ ఆంటీ అని. ఎంత లావుగా ఉంటే మాత్రం నిన్ను ఆంటీ అని పిలవటమేనా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవరైనా అలా పిలుస్తారా? బాగుంది సంబడం అని మూతి విరిచింది నీరజ. మా ఆయన నా ఇష్టం, ఆయన పిలుపు నాకిష్టం. ఆంటీ అయినా పిలవని, ఏమైనా పిలవని, అందులో లవ్ ఉంటే చాలు. నిన్ను పడుచుపిల్ల అని పిలవటం లేదుగా, సంతోషించు. వెనకేసుకొచ్చింది మహి కార్తీక్ని. సరే, కాకిపిల్ల కాకికి ముద్దు, కప్పమొగుడు కప్పకు ముద్దు అన్నట్టు భలే సరిపోయారిద్దరు. ఏమైనా తిన్నారా అల్లుడుగారు? హా, ఇందాకే 2 సార్లు తిన్నాడు చికెన్ బిర్యానీ. నవ్వుతుంది మహి. రాత్రికి మరోసారి బిర్యానీ తిని ఉదయాన్నే బయలుదేరాడు కార్తీక్.